సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు సిపిఐ శత జయంతి ఉత్సవాల బస్సు యాత్ర చేరుకుంది. పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. స్వాతంత్ర్యం రాకముందే కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజల కోసం నిలబడ్డామన్నారు. దున్నేవాడికే భూమి కావాలని పోరాటం చేసింది కమ్యూనిస్టు పార్టీ అని తెలిపారు. డిసెంబర్ 26న ఖమ్మంలో శత జయంతి ఉత్సవాలు ఉన్నాయని ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాకపోతే సెప్టెంబర్ 1140 పిలిపించారు. ఆ పిలుపు విభజమైంది, 3 వారు ఉప్పురైంది. మనందరికీ కూడా తెలుసు. మరి అనబేరు ప్రభాకర్ రావు, సింగిరెడ్డి, భూపతి రెడ్డి, మరి 10 మంది మాండపురం గుట్టల్లో ఎన్నికౌంటర్ అయిన విషయం ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఏ పార్టీ అయినా పోరాటం చేసిందా, ఉద్యమాలు చేసిందా? ప్రజల పక్షాన్ని నిలబడింది. దున్నేవాడికే భూమి కావాలని పోరాడినటువంటి మొట్టమొదటి ఉద్యమాలు జెండాలు, 20 జెండాలు పార్టీ భూమి ఆక్రమించిన ఘనత సిపిఐ పార్టీ. లేదా భూముల పంపిణీ, లేదా సంక్షేమ పథకాల అమలు, అన్ని విషయాలు కూడా కార్మికుల కొరకు పోరాడి 29 చట్టాలు ఇస్తే ఈ నరేంద్ర మోడీ మరి గతంలో ఏ పాలకుడు ధైర్యం చేయలేదు. నరేంద్ర మోడీ మాత్రం ఆ 29 చట్టాలు రద్దు చేసి 4 కోట్ల కింద విభజించి ఇవాళ సమ్మె హక్కుని హరింపజేస్తా ఉన్నాడు. తెలుసు, చరిత్ర చెప్తా ఉంది విజయాలు. 10 లక్షల ఎకరాల భూములు తెలంగాణలో పట్టినటువంటి ఏకైక పార్టీ సిపిఐ పార్టీ, మన పార్టీ అని చెప్పేసి ప్రజలకు ఇళ్ల స్థలాలు కావాలని ఇప్పటికీ ఊషణయిస్తున్నది. ఇంతకాలం 75 ఏళ్ళైనా బీజేపీ అప్పుడు ఉత్తరపుట్టలే. నరేంద్ర మోడీ అసలు వాళ్ళ పార్టీ లేనే ఆర్ఎస్ఎస్ ఉన్నా అది పూర్తిగా హిందుత్వ ఎజెండా పరిపాలన చేసి తప్ప స్వాతంత్ర పోరాటం దాని పాత్ర లేదు.